హోమ్ కుకింగ్కి స్వాగతం. నేను ఉత్తరాంధ్ర స్పెషల్ బెల్లం ఆవకాయని మీకు ఇప్పుడు నేర్పిస్తానండి. వీటి కోసం మనం కలెక్టర్ మామిడికాయలను తీసుకోవాలి. నేను ఒక 25 కాయలు కొనుక్కొచ్చాను. వాళ్ళు ఒక 3 కాయలు ఎక్స్ట్రా ఇచ్చారు. వీటిని మనం నీళ్ళల్లో రాళ్ళ ఉప్పు వేసి నీట్గా ఇలా కడుక్కోవాలండి. 2 సార్లుగా మనం కడుక్కోవాలి. ఒకసారి ఉప్పు నీళ్ళలోనూ ఇంకొకసారి మంచి నీళ్ళలోని ఇలా కడుక్కొని ఉంచుకోవాలి. ఈ బెల్లం ఆవకాయ అండి మార్కెట్లో కొనుక్కుంటే దొరకదండి, మనమే నేర్చుకోవాలి. నేను మా అమ్మ, అమ్మమ్మ, అక్కయ్యల దగ్గర నేర్చుకున్నాను. ఎన్ని రకాల పచ్చళ్ళైనా దొరుకుతాయి కానీ ఈ పచ్చడి మాత్రం మనకు మార్కెట్లో దొరకదండి. ఇది కేవలం ఉత్తరాంధ్రకే స్పెషల్. ఇలా కడుక్కున్న మామిడికాయలని మనం పొడిగుడ్డతో తుడిచి ఆరబెట్టుకోవాలి. ఇలా తుడిచిన మామిడికాయలన్నిటినీ ఇంచుమించుగా ఒక పూటంతా నేను గాలికి ఆరబెట్టాను. రాత్రి పెట్టుకున్నాను. తెల్లవారేసరికి ఈ కాయలన్నీ తీసుకెళ్ళి నేను మేదర వాళ్ళ దగ్గర కొట్టించుకున్నానండి. ఇవి టెంకలు ఉంటాయి కాబట్టి మనం కట్ చేయలేము. ఇలా కట్ చేయించి తెచ్చుకున్న మామిడికాయ ముక్కల్ని మనం పొడిగుడ్డతో నీట్గా తుడుచుకోవాలండి. ఆ టెంకలు ఉన్నటువంటి లేయర్ని తీసేయాలి. మనం తినేటప్పుడు అడ్డం పడుతుంది. దీనికోసం నేను ఒక 3 కిలోలు మంచి బెల్లాన్ని తెచ్చుకున్నాను. 1 కిలో కారము, ఒక 150 గ్రాముల రాళ్ళ ఉప్పు, 4 చెంచాల పసుపు, 3 మ్యాంగో ఆవాల పొడిని 1 కేజీ వరకు తెచ్చుకున్నానండి. ఇవన్నీ వేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. అన్నీ కలిసేటట్టుగా చేసుకొని ఒక టబ్ తీసుకోవాలి. దీన్ని నీట్గా పొడిగా ఉంచుకోవాలి. ఇందులో మనం కలిపినటువంటి మిక్సర్ని లేయర్లుగా వేసుకుంటూ ఈ మామిడికాయ ముక్కల్ని మిక్సర్ని అలా వేసుకోవాలండి. మొత్తం ఇలాగా మనం కట్ చేసినటువంటి మామిడికాయలు కలుపుకున్నటువంటి మిక్సర్ని ఇలా లేయర్లుగా పూర్తిగా వేసుకోవాలండి. నాకైతే టబ్బుకు 3 వంతుల వరకు వచ్చిందండి. ఇలా కలిపిన ముక్కల్ని మనం 3 రాత్రులు నానబెట్టి ఉంచాలండి. 3 రాత్రులు అయితే బాగా ముక్క ఊరిపోతుంది. దీని లెక్క ఎలా ఉంటుందండి. ఏవి పురుగులు దుమ్ము ధూళి పడకుండా మంచి మూతను పెట్టుకొని ఉంచుకోవాలి. వీటిని మనం ఎప్పుడైనా స్నానం చేయకుండా ముట్టుకోకూడదు, తడి చేతులతో ముట్టుకోకూడదు, చీపుర్లు అలాంటివి తగలకూడదండి. ఆవకాయకు మనం తెలుసుకోవాల్సినటువంటి టిప్ ఇదే. ఈ 3 పాటిస్తానండి ఎన్ని సంవత్సరాలైనా ఆవకాయ చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇలా ఇవన్నీ బాగా సర్దేసుకున్న తర్వాత మనం ఒక మూతని తెచ్చి దీని మీద పెట్టి కాళ్ళు కానీ చీపుర్లు కానీ తగలకుండా ఒక మూలగా కింద ఒక పీట వేసి పెట్టుకోవాలి. 3 రాత్రులు మాత్రం ఖచ్చితంగా నానవలసిందేనండి. రేపు తెల్లారేసరికి చూపిస్తాను. జ్యూస్ బాగా దిగుతుంది. సరే, మూత పెట్టేసి ఉంచేద్దాము. రేపు మార్నింగ్ మళ్ళీ మీకు అన్నీ చూపిస్తానండి. ఇదిగోండి, తెల్లవారింది. ఇవన్నీ మీకు చూపిద్దామని తెచ్చాను. జ్యూస్ ఎలా దిగిందో చూసారా. ఇది ఒక్క నైట్గా ఇలాగా వచ్చిందండి ఈ జ్యూసు. ఇంకా మరొక 2 నైట్స్ ఉంటే నానిపోయినట్టేనండి. మంచి ఎండల్లోనే పెట్టుకోవాలి. మే నెల 15వ తారీఖులో పెట్టుకుంటే మనకి ఎండలకి ప్రాబ్లం ఉండదు. 3 రాత్రులు కూడా నానిపోయిన తర్వాత మనం ఇలా ముక్కలుగా జ్యూస్గా వేరు చేసుకోవాలండి. చూసారా ఎంత చక్కగా ఉందో, నోరు ఊరిపోతుంది కదా. ఇలాగ ఒక చిల్లులు గిన్నె తీసుకొని ముక్కలు జ్యూసు వేరుగా నేను విడగొట్టానండి. ఇట్లా వేరే వేసుకోవాలి. వీటన్నిటిని మనం ఎండలో ఎండబెట్టుకుందాం. నేను రైస్ బ్యాగ్స్ని కట్ చేసి కడిగి వాటి మీద ఈ ముక్కల్ని విడివిడిగా ఇలా వేసాను. జ్యూస్ని కూడా ఒక 2 ప్లేట్లో విడిగా ఎండబెట్టానండి.
ఇది ఎండలో ఎండి పాకంలాగా వస్తుందండి. జ్యూస్ అంతా బెల్లం పాకంలాగా అలా వస్తేనే బాగా అయినట్టు. ఎండిపోయిన తర్వాత ఈ ముక్కలు కూడా ఎండిపోయిన తర్వాత ఆ పాకంలో వేయాలి. అంటే ఎండబెట్టుకున్నటువంటి జ్యూసులను పాకంగా తయారవుతుంది కదా. చూసారా, జ్యూస్ కూడా సగానికి వచ్చింది. ముక్కలు కూడా అలాగే సగం అయిపోతాయండి ఎండకండి. వీటిలో వేసి బాగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు మనం నువ్వుల నూనె కూడా తెచ్చుకోవాలండి. నువ్వుల నూనె అయితేనే ఆవకాయలకు బాగుంటుంది. వీటిని కొంచెంగా వేడి చేసుకొని చల్లారనివ్వాలి. నేను ఇంచుమించుగా దీనికి ఒక 400 గ్రాముల నువ్వుల నూనెని వేడి చేసి పక్కన పెట్టానండి. తీపావకాయకి ఎక్కువగా నూనె పట్టదు. మెంతులు ఒక 4 స్పూన్లు వేసుకోవాలండి. వెల్లుల్లి కూడా వేసుకుంటారు కానీ నేను వెయ్యలేదు, ఉపవాసాలప్పుడు మనం తినవలసి వస్తుందని. మీకు ఇష్టమైతే బాగా వెల్లుల్లిపాయలు తొక్కలు అన్నీ ఒలిచి పెట్టుకొని వేసుకోండి. ఇంచుమించు 1/4 కేజీ వరకు పట్టొచ్చు. కాచి చల్లార్చినటువంటి నువ్వుపప్పు నూనెని దీంట్లోనే హాఫ్ వరకు వేసుకున్నానండి. ఉన్న ఆయిల్లో కొంచెం జాడీలు మనం బాగా కడిగి ఎండబెట్టుకొని అందులో మనం వేసుకుంటాం కదా సాంబార్ గరిటెలు, ఆ గరిటెడు ఆయిల్ వేసి బాగా రాసి ఉంచాలండి. దాన్ని అప్లై చేయాలి. అప్పుడు మనం ఈ కలిపినటువంటి ఆవకాయను అందులో వేసుకోవాలి. ఈ ఆవకాయని మనం 3 వంతుల వరకే వేసుకోవాలండి. ఎందుకంటే ముక్కలు మళ్ళీ నాని పైకి వస్తుంది కదా, లేకపోతే ముందే పైకి వచ్చి బయటికి ఫ్లో అయిపోతుంది. ఆ తర్వాత ఉన్నటువంటి ఆయిల్ కూడా పైన పోసుకోవాలి. ఇలా కలిపిన ముక్కలు నాకు ఇలాగ ఒక జాడీకి ఒక ప్లాస్టిక్ టిన్లోకి వచ్చాయి. ఇప్పుడు మనం దీన్ని ఎలా భద్రపరచుకోవాలంటే మూత వేసి ఒక ప్లాస్టిక్ కవర్ వేసి ఒక తెల్లటి క్లాత్ను వేసి దానికి తాడు కట్టి ఉంచుకోవాలండి. ఇంచుమించు ఒక 3 నెలలు అయితే ఇది తినడానికి పనికొస్తుంది. అంతగా తినాలనుకున్న వాళ్ళు 2 నెలలైనా కనీసం ముక్కల్ని అలా గట్టి పెట్టాలి. అక్కడి నుంచి మనం తినడానికి రెడీ అయిపోతుంది. ఈ ఉత్తరాంధ్ర స్పెషల్ బెల్లం ఆవకాయ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి, నన్ను ప్రోత్సహించండి. ఓకేనా? తప్పకుండా మీరందరూ నేర్చుకోండి. ఓకే, బాయ్.